అరే మల్లేష్ యాదగిరి, పోలీసులు వచ్చి రండ్రా. రే, ఈ ఫైట్ చేసే టైం లేదనే కదా నేను సైలెంట్ గా తీసుకెళ్ళిపోదామనుకుంది. ఇంకా నిలబడి చూస్తారేంట్రా? రండి, మిమ్మల్ని కొట్టి వాడిని అరెస్ట్ చేయాలి. ఎక్కడికి రా, రారా. నాకేం తెలీదు మేడం. ఆ పాటిల్ సాబ్ సావుకి నాకు ఏ సంబంధం లేదు మేడం. పాటిల్ మర్డర్ గురించి ఏమీ తెలియని వాడివి మేమెందుకొచ్చామో ఎలా తెలుసుకున్నావురా? చూడు నర్సింగ్, పాటిల్ని చంపడానికి మనుషుల్ని అరేంజ్ చేసింది మాత్రం నువ్వు. నీ వెనక ఇంకెవరో ఉన్నారని మాకు తెలుసు. వాళ్ళెవరో మాకు చెప్తే నీకు శిక్ష తక్కువ పడేలా మేం చూసుకుంటాం. ఏమంటావ్? టైం లేదు నర్సింగ్. నీ వరకు వచ్చిన వాళ్ళ వరకు వెళ్ళలేమా చెప్పు? నిజం నువ్వే చెప్తే నీకే మంచిది. చెప్పేలా లేట్ జేడి, పద. వీడిని తీసుకెళ్ళి కేసు బుక్ చేద్దాం, పదరా. సార్ 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 మేడం, నేను చెప్తాను మేడం, నేను చెప్తాను సార్. చెప్పు. కెడివని పట్టుకో. రేయ్, షిట్. రేయ్ రేయ్, ఆగరా. రేయ్, జడి, అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్దాం. చనిపోయాడు కెడి. మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం జడి? పాటిల్ చావు వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే ఒక్క లీడ్ కూడా లేకుండా పోయింది. ఏంటి జడి? పాటిల్ చావుని కనిపెట్టడానికి ఉన్న లీడ్ నర్సింగ్ ఫోన్. కిరణ్ కి చెప్పి ఈ నంబర్ కాల్ రికార్డ్స్ తీయమని చెప్పు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాల్ రికార్డ్స్ లో ఉంటుంది. ఓకే జడి, రమ్య కాల్ చేసి రమ్మని చెప్తాను. భాయ్. హాయ్, ఎలా ఉన్నావు లక్ష్మణ్? నేను బాగున్నాను భాయ్. ఆ జేడీ వెళ్ళే స్పీడ్ చూసి పాటిల్ చంపిన వాళ్ళని వెతుక్కుంటూ మన వరకు వస్తుందనుకున్నా. కానీ ఆ నర్సింగ్ అని చంపి జేడీకి భలే చెక్ పెట్టారు భాయ్. చెప్పే కదా, జేడీని రానివ్వను అని. నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అయినా ఇప్పటి వరకు పాటిల్ చావు వెనక ఎవరున్నారో, ఎవరు పాటిల్ని చంపమని చెప్పారో జేడీకి చిన్న క్లూ కూడా దొరకలేదు. దొరకకూడదు కూడా భాయ్. ఆ జేడీకి కొంచెం డౌట్ వచ్చినా మన వరకు రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఇదంతా ఆ రోజు పాటిల్ కార్ని జేడీ వాళ్ళు ఫాలో చేయడం వల్లే వచ్చింది. వాళ్లే గనక లేకపోయిండుంటే పాటిల్ చావుకి కారణమేంటో ఎప్పటికీ ఎవరికీ తెలిసేది కాదు. 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నా. ఏ ప్రాబ్లం రాదు అనుకున్నా, కానీ జేడీ రూపంలో ప్రాబ్లం ఎదురవుతుందని అస్సలు అనుకోలేదు భాయ్. ఆ జేడీకున్న దారులన్నీ మూసేశాం కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు. హ్యాపీయా? ఈ కేసు జేడీ టేకప్ చేసిందని తెలిసినప్పటి నుంచి ఏ రోజు జేడీ నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వస్తుందో అని టెన్షన్తో ఉంటున్నాను భాయ్. పాటిల్ చేస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా టెన్షన్తో
నిద్ర కూడా పట్టట్లేదు భాయ్. ఏం కాదు లక్ష్మణ్, ఈ హడావిడంతా 2 రోజులే. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఇదొక సాల్వ్ చేయలేని కేసుగా మిగిలిపోతుంది. ఏమో భాయ్, నాకు అలా అనిపించట్లేదు. లక్ష్మణ్, నేను నీ పక్కనున్నాననే ధైర్యం కంటే ఆ జేడీ గురించే భయం పెరిగిపోయిందా నీకు? ఆ? భాయ్, నేను ఆ జేడీని పెద్దగా పట్టించుకోలేదు భాయ్. కానీ ఏ లీడ్ లేకపోయినా, చిన్న ఎవిడెన్స్ కూడా లేకపోయినా, జేడీ ఆ ముగ్గురిని పట్టుకొని నర్సింగ్ వరకు వచ్చింది. ఆ నర్సింగ్ ఫోన్ జేడీ దగ్గర ఉంది కదా భాయ్. వాడి కాల్ లిస్ట్ చూస్తే నా మనిషిని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. లక్ష్మణ్, నీ పక్కన ఈ మీననుండగా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? జేడీ మీద మనం గెలిచాం. ముందు విన్ని నువ్వు ఎంజాయ్ చేయి. జేడీకి కేసు సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం లేదు లక్ష్మణ్. క్లూస్ని వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేసరికి కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అయినా జేడీకి కొత్త సాక్ష్యం దొరికితే దాన్ని నాశనం చేయడానికి నేనున్నాను కదా. మీరున్నారనే ఇంత జరుగుతున్నా ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను భాయ్. టెన్షన్ పడకు లక్ష్మణ్, జేడీ నీ వరకు రాదు. వచ్చినా నీకు జేడీకి మధ్యలో నేనుంటా. సరేనా? సరే భాయ్, మీ మీదనే భరోసా వేస్తున్నా. ఇవాళ పార్టీ చేసుకుని రేపటి నుంచి బిజినెస్ల సంగతి చూద్దాం. ఆ, సరే భాయ్. దాత్రి, ఆ డాక్టర్ నిషిక గురించి నిజం చెప్తుంది అనుకుంటే చెప్పలేదు. ఇప్పుడు నిజం బయటపెట్టే మార్గం ఏంటి దాత్రి? నిషిక నిజం చెప్పేలా చేయాలి, అది అసాధ్యం. లేదా డాక్టరే నిజం చెప్పేలా చేయాలి. ఆవిడ నిషిక అడిగితే తప్ప నిజం చెప్పదు. కాబట్టి నిషినే డాక్టర్ని అడిగేలా మనం ప్లాన్ చేయాలి. పద. మావి గారు, నానా